హలో బడ్డీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు నేను ఒక వెరైటీ రెసిపీతో మీ ముందుకు వస్తున్నాను. ఎండు చేపల పులుసు. ఇది చాలా మంది తినే ఉంటారు, బట్ దీన్ని ఈజీగా సింపుల్ వేలో ఎలా తయారు చేయాలో చూద్దాం. డ్రై ఫిష్ కర్రీ. సో ముందుగా మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్న ఎండు చేపలు నేను ఇక్కడ ఒక 250 గ్రామ్స్ ఎండు చేపలు అయితే తీసుకున్నాను. దాన్ని నీట్ గా కడుక్కొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు సాల్ట్ వాటర్ లో నానబెట్టుకుందాం. ఇప్పుడు ఒక పాన్ తీసుకుందామండి. అందులో జీలకర్ర, ఆవాలు, కొంచెం ఆయిల్ వేసుకొని అలా వేపేసుకుందాం. సో ఇది ఇలా వేగుతున్నప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుంటే మన ఎండు చేపల కర్రీకి చాలా బాగుంటుంది. అండ్ కొద్దిగా కొన్ని రమ్మలు, కరివేపాకు అయితే వేసుకున్నానండి. సో అలా వేసుకొని కలుపుకున్న తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసి ఇప్పుడు మూత పెట్టుకొని ఈ ఆనియన్స్ అన్ని కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం అలాగే పెట్టేసుకుందామండి. సో ఇది లో ఫ్లేమ్ లో చేసుకుందాం. ఇప్పుడు తర్వాత ఒక 4 to 5 పచ్చిమిర్చి అయితే నేను కట్ చేసి పొడువుగా కట్ చేసుకొని పెట్టుకున్నానండి. సో దాన్ని కూడా వేసేసిన తర్వాత అలా కలిపేసుకొని ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకుందామండి. అల్లం పేస్ట్ వేసుకున్నప్పుడు కొంచెం మంటని హై ఫ్లేమ్ లో పెడితే ఆ అల్లం పేస్ట్ పచ్చి వాసన రాకుండా మన ఆనియన్స్ కి అయితే బాగా పడుతుందండి. సో ఇలా కలిపేసుకొని ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఎండు చేపల ముక్కలు అయితే ఇందులో వేసేసుకున్నాను. నేను అప్రాక్సిమేట్ గా ఒక 250 గ్రామ్స్ అయితే ఎండు చేపలు ఇక్కడ వేసుకున్నానండి. సో మన కర్రీ కోసం అది వేసుకొని ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 to 10 మినిట్స్ లో ఫ్లేమ్ లో బాగా వేపుకుందామండి. అలా వేపుకున్న తర్వాత ఇప్పుడు కలర్ ఆనియన్స్ అన్ని చేంజ్ అయినాయి చూస్తున్నారు కదా. సో లైట్ గా ఒక టేబుల్ స్పూన్ పసుపు, ఒక ధనియాల పొడి టేబుల్ స్పూన్ అండ్ ఒక 1.5 టేబుల్ స్పూన్ అయితే కారం నేను తీసుకున్నాను ఇక్కడ. సో అది తీసేసుకున్న తర్వాత కొంచెం బాగా కలిపేసుకొని అండ్ ఇక్కడ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకొని కలిపేసుకుందామండి. అండ్ ముందుగా మనం ఒక హాఫ్ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును అయితే నీళ్ళలో నానబెట్టేసుకోవాలి. సో ఆ చింతపండు తీసేసి ఆ వాటర్ అయితే ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు మనకు పులుసు ఎక్కువ కావాలంటే గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం ఇంకొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. నేను ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇదంతా బాగా కలిపి ఇప్పుడు మూత క్లోజ్ చేసి ఒక 5 to 6 మినిట్స్ వరకు మనం వేపేసుకుందామండి. ఆ లోపు కర్రీ ప్రిపేర్ లేపు ఈ కర్రీ యొక్క బెనిఫిట్స్ అయితే తెలుసుకుందాం. దీంట్లో ప్రోటీన్స్ చాలా ఎక్కువ ఉంటాయండి. మన బాడీలో టిష్యూ రిపేర్ కి చాలా ఉపయోగపడుతుందంట. అండ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా దీంట్లో ఉన్నాయి. మన హార్ట్ హెల్త్ కి చాలా ఇంప్రూవ్ అవుతుందండి. అండ్ బీపీని కూడా కంట్రోల్ చేస్తుందంట. అండ్ జాయింట్ పెయిన్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతుంది. అండ్ ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది ఈ కర్రీ. ఒక్కసారి ట్రై చేసుకోండి. రెగ్యులర్ గా నాన్ వెజ్, చికెన్, మటన్ కాకుండా ఇది కూడా చేస్తే హెల్త్ బెనిఫిట్స్ తో పాటు మీకు కూడా ఒక వెరైటీ టేస్ట్ అయితే. సో మీరు కూడా ఇలా ఈజీ వేలో ఎండు చేపల పులుసును అయితే ట్రై చేయండి. చాలా బాగా వస్తుంది. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.